నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కటువపల్లి విద్యుత్ శాఖ లైన్మెన్పై ఏసీబీ దాడులు నిర్వహించారు. లైన్మెన్ రమేష్ షేక్ సుకూర్ అహ్మద్ అనే ఆక్వా రైతు దగ్గర ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. నెల్లూరుకు చెందిన షేక్ సుకూర్ అహ్మద్ ఇటీవల కటువపల్లిలో ఆక్వా గుంటలను కొనుగోలు చేశాడు. గతంలో ఉన్న విద్యుత్ సర్వీసు తన భార్యపై మార్చేందుకు లైన్మెన్ రమేష్ను సంప్రదించాడు. విద్యుత్ సర్వీసు పేరు మార్చేందుకు రమేష్ 1.5 లక్ష డిమాండ్ చేశాడు. తొలి విడతగా రైతు 50,000 చెల్లించాడు. మిగిలిన ₹1,00,000 చెల్లిస్తేనే సర్వీసు మారుస్తానని లైన్మెన్ చెప్పడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధిత రైతు లైన్మెన్ రమేష్కు ₹1,00,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. విద్యుత్ శాఖ ఏఈ, ఏడీని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. నెల్లూరు టౌన్‌కి చెందినటువంటి రైతు షేక్ సుకూర్ అహ్మద్ అనే అతను ఈ కొలనుకుదురులో రామసుబ్బమ్మ అనే వాళ్ళ ఈ రొయ్యల చెరువును కొన్నాడు ఈ మధ్యనే. ఆ రొయ్యల చెరువు ఎలక్ట్రికల్ సర్వీస్ వైర్‌ను అతని భార్య పేరు మీదుగా ట్రాన్స్‌ఫర్ చేయించుకోవడానికని ఈ నెల 16వ తేదీన ఆన్‌లైన్‌లో అప్లై చేసినాడు. ఆన్‌లైన్‌లో అప్లై చేసినప్పుడు ఈ లైన్‌మెన్ మల్లె రమేష్ అనే అతను ₹1,50,000 డబ్బులు ఇస్తే దాన్ని ఆఫీసర్స్‌తో మాట్లాడి ట్రాన్స్ఫర్ చేయిస్తాను, నేమ్ ట్రాన్స్ఫర్ చేయిస్తా అని చెప్పినాడు. అదే రోజున ₹50,000 ఇచ్చినాడు అతనికి లైన్‌మెన్‌కు రైతు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే 17వ తారీఖున మార్నింగ్ ₹1,00,000 తీసుకొని వస్తే నేను నేమ్ ట్రాన్స్ఫర్ చేయిస్తానని చెప్పినాడు. అయితే ఆ రోజు రాకపోవడం వల్ల ₹1,00,000 తీసుకొని దాన్ని ఆన్‌లైన్ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తాడు. రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇతను చెప్తాడు ఏమనంటే ₹1,00,000 డబ్బులు ఇచ్చి ఆన్‌లైన్ చేస్తేనే దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాను, లేకుంటే చేయను అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈరోజు ₹1,00,000 డబ్బులు తీసుకొని వచ్చి అతను రమేష్‌కు ఇస్తూ ఉంటే మేము ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. దానిపైన ఏఈ గారిని, ఏడీని తర్వాత విచారిస్తున్నాం.